హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 12థ్ పీఆర్‌సీ అమలు డేట్ ఫిక్స్ పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక విషయానికి వచ్చినట్లయితే వీలైనంత త్వరగా 12థ్ పీఆర్‌సీని అమలు చేయాలని అయితే కోరడం జరిగింది. ఏపీజేఏసీ అమరావతి మహిళా మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి గారైతే మాట్లాడుతూ, త్వరలో మహిళా విభాగం జోనల్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించి, తద్వారా మహిళా విభాగం పటిష్టతకు అయితే కృషి చేస్తామనైతే అన్నారు. ఇక మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్ పారే లక్ష్మి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కనీసం జీతాలు, పెన్షన్లు కూడా సకాలంలో అందక ఉద్యోగ పెన్షన్లు తీవ్ర అవస్థలు పడ్డారు అని అన్నారు. కానీ ఈ ప్రభుత్వం రాగానే వరుసగా 2 నెలలు జీతాలు 1, 2 తేదీలలోనే అందుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలైతే తెలిపారు. ఇక రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించలేదని అన్నారు. సో, కోర్టులు వద్దంటున్న డ్రైవర్లతోనే కండక్టర్లు ఉద్యోగం కూడా చేయిస్తూ ఉన్నారని, సర్కులర్ నిబంధనలకు విరుద్ధంగా అనాగరిక క్రమశిక్షణా చర్యలు అమలు పరుస్తున్నారని, వీటన్నిటిని ప్రభుత్వం త్వరితగతిన సవరించాల్సిన అవసరం ఉందని కూడా ఈ మేరకు పేర్కొనడం జరిగింది.